హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరూ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ మీరు హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన పనులను సులువుగా చేసుకోవచ్చు. మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఈ చలికాలంలో లిప్స్టిక్ వేసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేస్తానండి. ఈ చలికాలం ఏంటి అంటే లిప్స్ ఊరికే డ్రై అయిపోతూ ఉంటాయి కదా. నార్మల్ కాస్ట్లీ కాకుండా ఒక రకమైన లిప్స్టిక్ కనుక తీసేసుకున్నామే అనుకోండి, లిప్స్ అనేవి వేసుకున్నప్పుడు వెంటనే డ్రై అయిపోతూ ఉంటాయి కదండి. ఎక్కువ కాస్ట్లీ ఉన్నాయి తీసుకున్నామే అనుకోండి, ఎక్కువసేపు అయితే మాయిశ్చరైజర్గా ఉంటాయండి. కానీ సింపుల్గా తక్కువ కాస్ట్లో లిప్స్టిక్ ఉన్నా సరే ఈ విధంగా కనుక ట్రై చేశారో అనుకోండి, తక్కువ బడ్జెట్లోనే మనం ఎక్కువ లిప్స్ అనేవి డ్రై అవ్వకుండా ఉండిపోతాయి అండి. దానికోసం సేమ్ క్వాంటిటీ అండి లిప్స్టిక్, నార్మల్ లిప్స్టిక్ ఏదైతే ఇంట్లో ఉంటుందో అది నార్మల్ లిప్స్టిక్ కొంచెం సేమ్ క్వాంటిటీలో వ్యాజిలిన్ తీసుకొని ఈ రెండింటిని బాగా ఈ విధంగా క్యాండిల్ పైన పెట్టేసామనుకోండి స్పూన్ సహాయంతో ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. దీన్ని కనుక ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నామే అనుకోండి, మనకి ఎవ్రీడే చలికాలం మొత్తం కూడా మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత అయితే చేసుకోవచ్చు అండి. కొంతమంది ఏంటి అంటే వ్యాజిలిన్ ఒకసారి మళ్ళీ వెంటనే లిప్స్టిక్ ఒకసారి అప్లై చేసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా సింపుల్గా ఈ విధంగా కనుక ట్రై చేశారంటే మాత్రం వ్యాజిలిన్ ప్లస్ లిప్స్టిక్, సపరేట్ లిప్స్టిక్ కొనుక్కుండానే ఈ విధంగా మన ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా మన దగ్గర ఉన్న వాటితోనే మాయిశ్చరైజర్ ఉన్న లిప్స్టిక్ అయితే తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం డీప్ ఫ్రైలో వాడిన ఆయిల్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు అని అంటే 2-3 సార్లు వాడేసిన తర్వాత ఆయిల్ని వాడరు కదండి. కొంతమంది ఒక్కసారి డీప్ ఫ్రై చేయగానే వెంటనే పక్కన పడేస్తూ ఉంటారు కదా వాడకుండా. అయితే ఇప్పుడు దాన్ని రీయూజ్ ఎలా చేయాలని చూద్దామండి. దానికోసం ఒక చిన్న బౌల్లో కొన్ని వాటర్ని అయితే తీసుకున్నాను. ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది కదా, ఎసెన్షియల్ ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకున్నానండి. ఏదైతే మనకి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుందో అది ఎవరైనా అనవసరం పడేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఈ టిప్ చూడండి, సూపర్గా యూజ్ అవుతుందండి వాళ్ళకి. ఆయిల్ కూడా కొంచెం అయితే వేసేసానండి ఆ వాటర్ పైన. తర్వాత ఇలాంటి డిస్పోజ్ గ్లాసెస్ ఉంటాయి కదా, వాటిని అయితే పైన కట్ చేసేసి ఇలా పెట్టేసుకున్నానండి. ఒకవేళ మీకు కనుక అలాంటి గ్లాసెస్ లేవు అనుకోండి, వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, నార్మల్ వాటర్ బాటిల్స్ ఈ విధంగా కట్ చేసేసుకొని మిడిల్లోకి కట్ చేసుకొని హోల్ పెట్టేసుకొని ఈ ఒత్తి కనుక పెట్టేసుకొని వెలిగించుకున్నామనుకోండి దీపం కనుక చాలా మంచి వాసన అయితే వస్తుందండి. ఈవినింగ్ ఆ టైంలో కనుక వెలిగించుకున్నారే అనుకోండి, ఎసెన్షియల్ ఆయిల్ వేసాం కాబట్టి మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఈ విధంగా అనవసరం పడేసే ఆయిల్ని కూడా రీయూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాం. ఐ హోప్ టిప్ కూడా నచ్చింది కనుక ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి, మీరు ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వేరే వాళ్ళకి అయితే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి నాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పాల ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికి కిచెన్లో అయితే సిజర్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటంటే అస్సలు పదును అనేది ఉండదు కదండి, రఫ్గా అవుతుంది కదా. అలాంటప్పుడు మనం బయటికి తీసుకెళ్ళి షార్ప్ పెట్టాల్సిన అవసరమే లేకుండా మన రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ప్రతి ఒక్కరికి నెయిల్ పాలిషెస్ అయితే ఉంటాయి కదండి, ఆ బాటిల్ని గాజు తీసుకొచ్చి బ్యాక్ సైడ్ మనకి చూడండి చివర్లు ఏవుతుంటే కొంచెం గరుకుగా ఉంటాయి కదండి, ఆ గరుకురాన్ని తీసుకొచ్చి మన సిజర్ పైన కదా ఈ విధంగా రుద్దేసాం అనుకోండి ఒక 5 minutes, మనకి సిజర్ అనేది మంచి షార్ప్ అయితే అవుతుంది. మన రూపాయి ఖర్చు లేక ఇంట్లో సిజర్ అనేది పదును అయితే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండి ఇడ్లీని ఎలా తయారు చేసుకోవద్దో, స్పెషల్ ఇడ్లీ అండి. దీని కాంబినేషన్ ఎలాంటి సాంబార్ అవసరం లేదు, ఒట్టి ఇడ్లీ తినేయచ్చు. దానికోసం పుట్నాల పప్పు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, కరివేపాకు కొంచెం, ధనియాల 1 స్పూను, వెల్లుల్లి 1 తీసేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టేసండి సాల్ట్ వేసేసి. ఆ తర్వాత మిక్సీ పట్టిన దానిలో గొడ్డు కారం ఉంటుంది కదా, మీ కారానికి తగ్గట్టుగా నేను మొత్తానికైతే 4 స్పూన్లు అయితే కారం సరిపోయింది. గొడ్డు కారం చూసారా పట్టేశాను. ఎలాంటి వేయించాల్సిన అవసరం లేదంటే పచ్చివే మిక్సీ పట్టేసేయచ్చండి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లో కొంచెం నెయ్యి కానివ్వండి లేదంటే నూనె కానీ అప్లై చేసేసి ఇడ్లీ పిండి అనండి. ఇడ్లీ పిండిలో నేనేం చేస్తాను అంటే రవ్వ తక్కువ వేసేసి రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండి 1 గ్లాస్ అయితే ఎక్కువ అయితే కలుపుతారండి. అందుకే ఆ కలర్లో ఉంది. రాగి ఇడ్లీలా కూడా ఉంటాయిలే అని చెప్పేసి కొంచెం పిల్లలు హెల్తీ అని చెప్పేసి ఆ తర్వాత ముందుగానే మనం కొంచెం వేసుకోండి, ఒకేసారి ఫుల్ గరిటె వేయొద్దండి. దానిపైన కారం ఏదైతే తయారు చేసుకున్నామో ఆ కారం వేసేసి దానిపైన మళ్ళీ ఇంకొంచెం ఇడ్లీ పిండి వేసేసి సిమ్లో పెట్టి ఉడికించుకున్నారనుకోండి, దీంతో మనకి ఎలాంటి చట్నీలు కానివ్వండి లేదంటే సాంబార్లు కూడా అవసరమే లేదండి. ఎప్పుడైనా ఓపిక లేదు అనుకోండి, కొంచెం హెల్త్ సరిగా లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా ఇడ్లీ ప్లస్ చట్నీ ఒకే దానిలో ఉన్నట్లు ఉంటుందని చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. బట్ కారం అనేది మీకు టేస్ట్కి సరిపడా వేసేసుకోవాలండి. ఎందుకంటే కొంతమంది కారం తక్కువ తింటూ ఉంటారు, ఎక్కువ తింటూ ఉంటారు, వాళ్ళగట్లు అయితే వేసుకోండి. అలానే ఒకేసారి మనం పని సులువుగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, మన పని చాలా సులువుగా అయితే అయిపోతుంది. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో బోల్డ్ అన్నీ ఉన్నాయి. అనవసరంగా ఎలా రీయూజ్ చేసుకోవాలి, మన పనులను సులువుగా ఎలా చేసుకోవాలండి. ప్లీజ్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పసుపు కానివ్వండి, కారాలు కానీ ఏమైనా పెట్టుకున్న వాటిలో పైన క్యాప్ ఉంటుంది కదండి, గాజువి కానివ్వండి లేదంటే ప్లాస్టిక్ కానీ ఎప్పుడైనా మిస్ అయింది అనుకోండి,
ఇవి ఇలాగే వదిలేస్తే ఏమవుతుందంటే కింద పడినప్పుడు మొత్తం ఒలిగిపోతూ ఉంటాయి కదండి. మనం కొత్త తీసుకొచ్చుకునేప్పుడు కింద పడినా కానీ పోకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం బెలూన్ ఉంటుంది కదండి, బెలూన్ కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్ కనుక ఈ విధంగా పెట్టేస్తాము అనుకోండి, ప్రస్తుతానికైతే మనకి మంచి క్యాప్ లాగైతే ఉంటుందని మళ్ళీ మనకి తీసుకొచ్చుకున్నప్పుడు వెంటనే దీన్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ టిప్ కూడా నచ్చింది కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలకి హాట్ వాటర్ కానివ్వండి లేదంటే పాలు కానివ్వండి ఇలాంటి స్టీల్ గ్లాస్లో కనుక ఇచ్చామనుకోండి, లోపల చల్లగా ఉన్నా కానివ్వండి పాలు కానివ్వండి హాట్ వాటర్ పైకి పట్టుకోవడానికి గ్లాస్ బాగా వేడిగా ఉంటుంది కదా, పిల్లలు కూడా కంఫర్ట్గా పట్టుకోలేదు కదా, అలాంటప్పుడు ఇలాంటి హెయిర్ బ్యాండ్ కనుక మీకు అవైలబుల్లో ఉంది అనుకోండి, వాళ్ళకి ఈ విధంగా గ్లాస్కి హెయిర్ బ్యాండ్ కనుక వేసి ఇచ్చారనుకోండి పట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది, పైకి మనకి గ్లాస్ కాలడం అనేది జరుగుతుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని, నచ్చితంగా ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే జ్యూస్ చేయకుండా ఒక 2-3 మినిట్స్ ఈ విధంగా కింద కనుక రబ్ చేసి తీసామనుకోండి, దాని లోపల ఉన్న జ్యూస్ అంతా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. మీరు జ్యూసు చేతితో పిండే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే మాత్రం జ్యూసర్లో కాకుండా ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పేసి కనుక ఇలా ఒత్తారు అనుకోండి, లోపల ఉన్న జ్యూస్ అంతా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఎట్ ద సేమ్ టైం నిమ్మకాయ లోపల పై తొక్కున్న చేదు అనేది కూడా రాకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి లెమన్ స్క్వీజర్లో కనుక పెట్టేసి మనం నిమ్మకాయని స్క్వీజ్ చేయాలి అనుకోండి, మనం ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కానివ్వండి అడుగున కొంచెం అయితే ఉండిపోతూ ఉంటుంది కదండి నిమ్మకాయ లోపల జ్యూస్ అనేది. అలా జరగకుండా ఉండాలి అనుకుంటే ఏదైతే మనం నిమ్మకాయని పిండేసామో దాన్ని రివర్స్ కనుక తిప్పేసి ఇంకోసారి కనుక ప్రెస్ చేసాము అనుకోండి, దాని లోపల ఉన్న జ్యూస్ అంతా ఈజీగా అయితే వచ్చేది. టిప్స్ కనుక మీకు నచ్చిన ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేషన్లో ఉంచుకొని అలాంటి బెట్టి ప్రెస్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసారండి. ఈ ఒక్క లిక్విడ్తో మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు, మన ఇల్లును మంచి వాసనతో అయితే నింపేసుకోవచ్చు అండి. దానికోసం నిమ్మకాయ తొక్కలు ఉంటాయి చూసారా, నిమ్మకాయ తొక్కలు ఉంటే నిమ్మకాయ తొక్కలు తీసుకొని లేవు అనుకుంటారా, పాడైపోయిన నిమ్మకాయలు ఏమన్నా ఉన్నాయంటే ఆ పాడైపోయిన నిమ్మకాయలు ఈ విధంగా మధ్యలో కట్ చేసి కొంచెం వాటర్ వేసేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించేసేసినాయి. చల్లారిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టేసేసారనుకోండి, ఇలాంటి స్టెయినర్లో కనుక వేసేసేసి లోపల ఉన్న జ్యూస్ మొత్తం ఈ విధంగా స్క్వీజ్ చేసుకున్నాము, లోపల ఉన్న జ్యూస్ అనేది వస్తుందండి. వీటిని 2 సపరేట్ పార్ట్స్గా అయితే చేసేసుకున్నాను నేను. ఒక దానిలో ఏం చేశానంటే ఒక గ్లాస్ వాటర్ పోసేసేసి సర్ఫ్ ఉంటుంది కదండి, సర్ఫ్ని అయితే వేసేసేసాను. దీన్ని ఒక బాటిల్ అయితే స్టోర్ చేసేసుకున్నానండి. అది ఎందుకు ఉపయోగిస్తాం అది కూడా చెప్తానండి. ఆ తర్వాత వేరే బౌల్లో తీసుకున్నది చాలా తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను కదండి, దాన్ని ఒక బౌల్లో వేసేసి ఫుల్ వాటర్ అయితే వేసేసానండి దానిలో. ఆ తర్వాత దానిలో సర్ఫ్ ఉంటుంది కదండి, సర్ఫ్ కూడా వేసేసి విమ్ లిక్విడ్ బాటిల్లో కనుక పెట్టేసుకొని ఆ తర్వాత అడుగున కూడా కొంచెం అయితే సర్ఫ్ ఉంటుంది కదండి, ఇంకో గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నానండి నేను. మనం ఇంట్లోనే విమ్ లిక్విడ్ అయితే తయారు చేసుకునవచ్చు అండి. దీనివల్ల మన గిన్నెలు అనేవి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ప్రతిసారి విమ్ లిక్విడ్ కొని తెచ్చుకునే బదులు ఈ విధంగా తయారు చేసిన వాటితో కనుక మీ గిన్నెలు క్లీన్ చేసుకొని చూడండి, మీకు సూపర్గా క్లీన్ అవుతాయి. అట్ ద సేమ్ టైం గిన్నెలు అన్నీ కూడా మంచి వాసన అయితే వస్తూ ఉంటాయండి. అడుగు అనేది కొంచెం అయితే సర్ఫ్ మిగిలిపోతుంది కదా, దానిలో కూడా వాటర్ వేసేసి ఈ విధంగా లిక్విడ్ బాటిల్లో పోసేసుకొని ఆ తర్వాత గిన్నెలు క్లీన్ చేసుకొని చూడండి, మీ గిన్నెలు చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. అంటే మనం పడేద్దాం ఇది అనవసరం అనే వాటితోనే మనం విమ్మిల్ క్లీన్ ఇంట్లోనైతే తయారు చేసుకోవచ్చు అండి. మంచి వాసన వస్తే నాన్ వెజ్ తిన్నప్పుడు ఎప్పుడైనా సరే మరి ఈ లిక్విడ్తో కనుక గిన్నెని గిన్నెలు అనేవి నీట్గా క్లీన్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం ఎలాంటి నాన్ వెజ్ స్మెల్ అనేది కూడా లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాం కదండి, ఆ స్టోర్ చేసి పెట్టుకున్న బాత్రూంలో కనుక క్లీన్ చేసాము అనుకోండి మంచి వాసన అయితే వస్తుందండి. మనకి సర్ఫ్ వేసాం కాబట్టి చాలా నీట్గా కూడా క్లీన్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే నిమ్మకాయ వేసాం కాబట్టి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది కూడా లేకుండా ఉంటే ప్రతిసారి మనం బయట తీసుకొచ్చుకునే లిక్విడ్స్తో కాకుండా ఈ విధంగా ఎప్పుడైనా సరే నిమ్మకాయలు కుళ్ళిపోయినా కానివ్వండి లేదంటే నిమ్మకాయతో ఒక్కలు ఎక్కువ ఉన్నా కానివ్వండి ఈ విధంగా లిక్విడ్ తయారు చేసుకొని మనం గిన్నెలు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బాత్రూమ్ కూడా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలాంటి లిక్విడ్స్ అనేది తయారు. ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.